నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా మంచి మోటివేషనల్ స్టోరీతో? ఇప్పుడులాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. రాజుగారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు వీడికి విద్య నేర్పించండి, ప్రయోజకుడిని చేసి నా దగ్గరికి పంపించండి అని చెప్పి అడిగాడు. అడిగితే అలాగే అని గురువు గారు సరే యువరాజుని అక్కడ ఉండమని చెప్తాడు. చెప్పి తర్వాత విద్య నేర్పే ముందు అని కొంత విద్య నేర్పుతాడు. తర్వాత ఒక అద్దం తీసుకొచ్చి శిష్యుడికి ఇస్తాడు. నాయన ఈ అద్దం నువ్వు ఎవరిని ఇందులో చూస్తే వాళ్ళ మొత్తం జాతకం అంతా నీకు తెలుస్తుంది. వాడు ఏమిటి, మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి మొత్తం స్కాన్ చేసినట్టే వాడిని. ఓకే అని చెప్తా. సరే గురువు దగ్గర అర్థం తీసుకొని ముందు గురువుకే పెడతాడు. గురువు వైపు చూస్తాడు. గురువు వైపు చూస్తే అబ్బో గురువు గారికి చాలా అవలక్షణాలు ఉన్నాయి. క్రోధం అంటే విపరీతమైన కోపం ఆయనకి. ఈ కామక్రోధ మాత్సర్యాలు లేనటువంటి వాళ్ళు ఉండాలంటాడు గురువు. ఈయనకే తీవ్రంగా రెండు ఉన్నాయి. ఈయనేం చెప్తాడు అందరికీ కథలు కబుర్లు, విద్య నేర్పుతాడంట అనుకున్నాడు. ఇలాంటి వాడి దగ్గర తీసుకొచ్చి మా నాన్న జాయిన్ చేశాడు, ఈయనకేమో అవలక్షణాలు అందరిలాగే ఉన్నాయి అని చెప్పి అర్థం. సరే ఇంకొకరిని చూద్దామని చెప్పేసి దారిలో వెళుతూ ఉంటే తన శిష్యుడికి ఇతనికి ఒక స్నేహితుడు కనిపిస్తాడు. స్నేహితుడిని చూస్తాడు అద్దంలో. వాడిలో 100 అవలక్షణాలు కనిపిస్తాయి. ఓరే బాబోయ్, వీడితోనే నేను ఇప్పటిదాకా స్నేహం చేస్తున్నాను, చిచ్చి ఎంత తప్పు చేశాను అని చెప్పేసి కొంచెం దూరం వండిన తర్వాత వాళ్ళ బంధువులు కనిపిస్తారు. వీళ్ళని చూద్దాం, చాలా ఆప్యాయతతో ఉంటారు నాతో ఎప్పుడు కూడా, కన్నబిడ్డలాగే నన్ను చూస్తారు ఎప్పుడు, వీళ్ళని చూద్దాం అని చెప్పేసి వాళ్ళని ఫోకస్ చేస్తాడు. వాళ్ళని ఫోకస్ చేస్తే అసలు నమ్మలేనన్ని దారుణమైన విషయాలు వాళ్ళలో కనిపిస్తాయి. అయ్యా బాబోయ్, వీళ్ళు పైకి ఇలా మాట్లాడుతూ ఇంత దారుణంగా ఉంటారా, చిచ్చి ఇలాంటి సమాజంలో నేను ఉన్నానా, ఎవరిని చూస్తే వాళ్ళు ఇలాగున్నారు అని చెప్పేసి అనుకొని మా అమ్మా నాన్నని చూస్తాను ఫైనల్గా, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాను అంటాడు. సరే వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులను అద్దంలో చూస్తాడు. అన్ని విపరీతమైనట్టు వ్యతిరేకత కనిపిస్తోంది. నా కన్న తల్లిదండ్రులు కూడా ఇలాగుందా, అసలు ఇలా ఇదంతా నిజమేనా, ఇదంతా నిజమైతే ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని చెప్పి చిచి విద్యొద్దు, ఇవి అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, ఇంత దుర్మార్గులా పైకేమో మంచివాళ్ళలా కనిపిస్తున్నారు అని చెప్పేసి అద్దమది తీసుకొచ్చి గురువు దగ్గరికి వెళ్ళి, ఏమిటి గురువు గారు ఇదంతా చాలా వరస్ట్గా ఉంది, దారుణం ఇదంతా, ఎవరిని చూస్తే వాడు, ఆఖరికి నీతో సహా ఎక్కడ మంచిదనం అనేది లేకుండా అంతా దుర్మార్గత్వమే, ఏవి కంట్రోల్ కానప్పుడు ఎందుకు ఈ జీవితం అంటాడు. ఏమైంది అంటాడు. ముందు నీకు పెట్టాను అద్దం, తర్వాత వీళ్ళందరికీ పెట్టాను, ఇలా ఉంది అంటే, ఒరే పెచ్చోడా అద్దం ఒక్కసారి నీ వైపు తిప్పుకో, నీ వైపు తిప్పుకోమని నేను నీకు ఇచ్చాను, అందరి వైపు పెట్టమని కాదు. ముందు నీలో ఉన్న అవలక్షణాలన్నీ సరి చేసుకుంటావని నీకు నేను ఇచ్చా. నువ్వు అది మానేసి ఊరందరికీ అద్దం పెడుతున్నావు. కట్ చేస్తే చాలామంది వాళ్ళల్లో ఉన్న లోపాలు చూడకుండా ఎదర వాళ్ళల్లో ఉన్న లోపాలు భూతద్దంలో చూసే ప్రయత్నం చేస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ముందు మనల్ని చూసి ఆ తర్వాత ప్రపంచాన్ని చూడమని ఈ కథ అర్థం. రైట్. ఇకపోతే ఇంకా ఒక క్వశ్చన్ గురువు గారు, చాలా మందికి అంటే టాలెంట్ ఉన్నా కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో కాన్ఫిడెన్స్ లేక చాలా మంది టాలెంట్ ఉన్నదని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలంటే ఇట్లా ఇప్పుడు సొసైటీ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే ఎవరి మీదైనా వాళ్ళ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. భయపడినా నమ్మకం లేకపోయినా సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. ఇక్కడ చిన్న జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. అంటే సామర్థ్యం అనేది నమ్మకం అనేది ఎలా ఉంటే సామర్థ్యం ఎలా ఉంటుంది అనేది. ముందు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏమీ చేయలేం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. యూకేకి చెందిన మనకి ఇంతకుముందు ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి ఇలా చాలా షోలు మనకు వచ్చాయి. వాంట్ టు బి బిలియనర్ అని చెప్పేసి లండన్లో ఒక షో వచ్చేది. దాన్ని చూసి ఇవన్నీ వచ్చాయి. వాంట్ టు బి బిలియనర్ అన్న షో చూసి ఇవన్నీ వచ్చాయి. సేమ్ మనకి కేబీసీ కూడా అలాగే యాస్టీజ్, అదే డిజైన్, అదే ఫార్మెట్ అన్నీ అలాగే ఉంటాయి. అందులో ఒక జాన్ కార్పెంటర్ అని ఒక పార్టిసిపెంట్ 1999లో పార్టిసిపేట్ చేస్తూ 15 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. 3 లైఫ్ లైన్లు ఉంటాయి. ఫోన్ ఫ్రెండ్, ఆడియన్స్ పోలు, ఇవన్నీ ఉంటాయి, 3 ఉంటాయి కదా. ఈ 3 అయితే మొత్తం అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసేసాడు వితౌట్ లైఫ్ లైన్. మొత్తం అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసి 15th క్వశ్చన్ దగ్గర ఆగాడు. 15th క్వశ్చన్ దగ్గర ఆగి ఫోన్ ఫ్రెండ్ తీసుకున్నాడు. ఫోన్ ఫ్రెండ్ తీసుకొని ఎవరితో మాట్లాడాడు, వాళ్ళ నాన్నకు కలపమన్నాడు. వాళ్ళ నాన్నకు కలపమని
వాళ్ళ నాన్నకి కలపమని వాళ్ళ నాన్న ప్రశ్నకి ఆన్సర్ అడగలేదు 15వ క్వశ్చన్కి. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఈ జాన్ కార్పెంటరు, నాన్న నీ కొడుకు కొంచెం సేపట్లో మిలియనీర్ కాబోతున్నాడు, 15వ ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నాను, మీరు వినండి, కాసేపట్లో నేను మిలియనీర్ అవుతున్నాను. అంటే ఎంత నమ్మకం! అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. చూస్తుంటే 15వ ప్రశ్న వచ్చింది. 15వ ప్రశ్న ఉంది కదా అక్కడ తెర మీద. చూసి దానికి సింపుల్గా నవ్వుతూ ఆన్సర్ చేశాడు. ఒక్కసారి చుట్టూ ఉన్న ఆడియన్స్ మొత్తం చూస్తున్న వాళ్ళందరూ అవాక్ అయిపోయారు. అంతా చప్పలతో ఫస్ట్ మిలియనీర్ మొత్తం 15 అంటే 15వ ప్రశ్నకు కూడా తనకు ఆన్సర్ తెలుసు. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నాన్న నేను మిలియనీర్ కాబోతున్నాను, చూడు ఒక్కసారి అని ఫోన్ చేసి ఫోన్ ఫ్రెండ్ అందుకు తీసుకున్నాడు. సో మన మీద మనకి నమ్మకం ఉంటే ఏమైనా చేస్తాం. మన సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే, సరైన సంకల్పం అయితే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు, లేకపోతే నీ నీడ కూడా నిన్ను వెంటాడుతుంది. నైస్. కాలర్స్ లైన్లో ఉన్నారు. వరంగల్ నుంచి సరస్వతి గారు. సరస్వతి గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. గురుగారు నమస్కారం అండి. నేను తీసుకున్న రుద్రాక్ష చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్పెక్టేషన్స్, అంటే నేను అనుకున్న దానికన్నా రెట్టింపు, అసలు ఊహించుకోలేదు నేను. అలాగే ఉంటుందమ్మా. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. ఇప్పుడు ఎవరికి మరి? ఇప్పుడు మా చెల్లికి. ఒకసారి సక్సెస్ చూసి తను కూడా నన్ను అడిగింది. డేట్ ఆఫ్ బర్త్ 19 చెప్పాలమ్మా. 19 ఫిబ్రవరి 1992. అమ్మా ఈమెకి ఎంతమంది పిల్లలు? 3. అమ్మా థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. ఆ రోజు పౌర్ణమి కూడా, ఫుల్ మూన్ డే. అవును గురుగారు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, 4వ పాదం. ఒకళ్ళు మధ్యాహ్నం 1 గంట తర్వాత పుట్టి ఉంటుంది. మఖా నక్షత్రము సింహరాశి. సో నాకు తెలిసినంత వరకు కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, 4వ పాదము. అంటే ఇది శాస్త్రం ఎంత గొప్పదంటే, ఏమీ తీసుకోకుండా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు మనం. అన్నీ తీసుకోకుండా తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా ఈ నక్షత్రం, ఈ రాశి ఈ సమయంలో పుట్టారని చెప్పగలగడం. ఈ నక్షత్రం ఈ పాదం అంటే సమయం తెలియకపోతే చెప్పలేం కదా. సో ఎంత అద్భుతం! ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సో అమ్మ ఒక్కసారి ఈ ఒక్క రుద్రాక్ష చెప్తాను. అవకాశం ఉంటే మీ సిస్టర్, అంటే చెల్లో అక్క తెలీదు, దిక్కుమాలిన భాష కదా ఇంగ్లీష్, అన్నిటికీ ఒకటే పదాలు. ఆంటీ, అంకుల్, సిస్టర్, బ్రదర్, ఇక చిన్న పెద్దమ్మ ఏమి ఉండవు ఇందులో. రైట్ అమ్మా. మీ సిస్టర్కి ఒక్క రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. అది లేకుండా మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితం ఎలా ఉంది, ఇది వేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఫలితాలు, ఆ పనులు ఎలా ఉన్నాయి మీరే చూస్తారు. అందులో మీకు ఆల్రెడీ అనుభవం ఉంది. రైట్. గురుగారు, ఇంకోటి, మీరు కాలర్స్కి కానీ మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, దేవుడి మీద భారం వేయండి అని అంటుంటారు. మరోవైపు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్తూ ఉంటారు. మరి మనల్ని ఎవరిని వాళ్ళు నమ్ముకున్నప్పుడు మళ్ళీ దేవుడి మీద భారం వేయడం ఎందుకు? మనం చేస్తున్న పనికి అంటే మన ప్రయత్నము ఈశ్వరానుగ్రహము అని ఎప్పుడు చెప్తాను. ఎవరైనా అదే చెప్తారు. కేవలం మనం ఒక్కటే చేస్తే కాదు, మనం ఆయన లేకుండా ఏమీ అవ్వదు అనుకుంటాం. మనం అవుతుంది అంతా నేనే అని. కరోనా మొన్న వచ్చి చూపించి వెళ్ళిపోయింది, ఏమి నువ్వు కాదని, నువ్వేమీ కాదని గుర్తు చేసి మొట్టికాయలు వేసి వెళ్ళిపోయింది. నువ్వు చెయ్యి, భారం భగవంతుడి మీద వేయి. గీతలో భగవంతుడు కూడా అదే చెప్తాడు, పని నువ్వు చేయి, ఫలితం నా మీద వదిలిపెట్టు. నీతో అన్నీ కావు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, మత్స్యంత్రాన్ని ఛేదించేటప్పుడు ఊపిరి బిగబట్టు, విల్లంబులు ఎక్కుబెట్టు, గురి చూడు, కన్ను కనిపిస్తుంది, దాన్ని టార్గెట్ చేయి, కింద నీళ్ళల్లో చూసి దాన్ని టార్గెట్ చేయి, బాణాన్ని ఎప్పుడు వదలాలో జాగ్రత్తగా, ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇవన్నీ చూడు అంటే, అన్నీ నేను చేస్తే నువ్వేం చేస్తావు అంటాడు. అన్నీ నేను కరెక్టే, అన్నీ నేను చేస్తాను బావా, నువ్వేం చేస్తావు, నాకెందుకు చెప్తావు, ఇవన్నీ నాకు తెలిసిన పనులే, నువ్వు చేసేది ఇందులో ఏముండదు అంటే, నేను చేసేదే మెయిన్ అంటాడు కృష్ణుడు. నువ్వేం చేస్తావు అంటాడు, మొత్తం నాదే అంటాడు. పిచ్చోడా, నువ్వు అన్నీ చేస్తావు బాగానే ఉంది, నీళ్ళల్లో చూసి గురికొట్టాలి, అవి చంచలత్వం, నీళ్లు కదులుతూ ఉంటాయి. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఒక్కడవే గొప్పడు అనుకోకు. అందులో ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది నీళ్ళల్లో చూసి కొట్టగలని సామర్థ్యం కలిగిన వాళ్లే, కర్ణుడితో సహా చాలామంది ఉన్నారు. నువ్వు ఒక్కడవే కొట్టేవాడు కాదు. ఇక్కడ నేనేం చేస్తానంటే, కదలకుండా నీటిని చూసేటువంటి బాధ్యత నాది. అప్పుడు మాత్రమే నువ్వు కొట్టగలవు.
సో కాబట్టి భగవంతుడు ఉండాలి, ఆయన అనుగ్రహం ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. అనుకుంటా మొత్తం మనమే చేసామని, నీళ్లు కదిలితే అర్జునుడు ఏం చేయలేడు. ఎస్, కాబట్టి మన ప్రయత్నము ఈశ్వరానుగ్రహము రెండు ఉండాలి. సూపర్, మంచి మాట చెప్పారు. మరో కాలర్ ఖమ్మం నుంచి సహస్ర గారు. హలో సహస్ర గారు, గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ 20 అక్టోబర్ 1990 అండి. 20 అక్టోబర్ 1990. అవునండి, ఇది నా గురించేనండి. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా? అవునండి, ఇది నేను నా పేరు మీద బిజినెస్ ఇది చేయాలనుకుంటున్నాను. పాడ్యమి, శుక్లపక్షము, శుద్ధ పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది కన్యా రాశి, ఆస్థా నక్షత్రము. ఎంత ట్రై చేసినా బిజినెస్ సెట్ అవ్వట్లేదు. అంటే వస్తున్నాయి లోన్స్, అవన్నీ శాంక్షన్ అవుతున్నాయి, దగ్గరకు వచ్చినాక క్యాన్సిల్ అవుతున్నాయండి. మిమ్మల్ని మీ మాటకి అడ్డొచ్చానమ్మా. ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పేరు మీద, మా హస్బెండ్ పేరు మీద, ఇలా పేరు మీద అనేది కేవలం మీ వ్యక్తిగతం. పేర్లు ఉన్నంత మాత్రాన్ని ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే అందరూ అంటే మీ దగ్గరకు వచ్చారండి 3 సంవత్సరాల క్రితం. మా హస్బెండ్ కి తీసుకున్నాక బిజినెస్ చాలా బాగుంది. సో నా పేరు మీద నేను అదే చెప్తున్నాను, పేరు అన్నది మెయిన్ కాదు. ఒక పేరు మీద బాగుంది అనుకుంటే అందరూ ఆ పేరు మీద వ్యాపారాలు చేస్తారు కదా. సో ఒక డేట్ మీద బాగుంది అనుకుంటే అందరూ ఆ డేటే పెట్టుకుంటారు. సో ఒక నెంబర్ బాగుంది అనుకుంటే అందరూ ఆ నెంబరే. సో ఇది కాదు కావాల్సింది. ముందు మీరు వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో మీకు అనుభవం ఉందా లేదా, ఆ వ్యాపారానికి సంబంధించిన అన్నీ మీరు చేయగలరా, అంటే ఫినాన్షియల్ ఎఫర్ట్ కావచ్చు, లేకపోతే దాని మీద మీ సామర్థ్యం కావచ్చు, మీ అనుభవం కావచ్చు, అక్కడ అవసరం కావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యాపారాన్ని అనుభవంతో కూడి ఒక డిజైర్, ఒక పట్టుదల, ఒక బర్నింగ్ డిజైర్తో వ్యాపారాన్ని వ్యాపారంగా చేయగలన్న నమ్మకం మీకుంటే అప్పుడు చేయండి. కేవలం పేర్లు చూసుకోనో, నాలాంటి చెప్పాడనో, మీ దగ్గర డబ్బులు ఉన్నాయనో, వ్యాపారం చేస్తే బాగుంటుందనో, సరదా కోసమో చేస్తే ఆస్తులు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అమ్మ జాగ్రత్త, అనుభవం తీసుకొని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. అది వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుండే అంటే మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం, ఇప్పుడు నేను చెప్పింది అదే. మన ప్రయత్నం చేస్తున్నప్పుడు శివానుగ్రహం కూడా ఉంటే ఒక అద్భుతం అని ఎవరు చెప్పక్కర్లా. అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో వేసుకుంటే. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షలో 100కి 99 నకిలీయే. సో అందుకనే ఎలా పడితే అలా వేసుకోకుండా ఒక్కటైనా మంచిది వేసుకోగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. అమ్మ మీరు వేసుకోవడానికి ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది వ్యాపారానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఇది వీలైతే ఇది ఒక్కటి వేసుకోండి, ఎప్పుడు వేసుకోవచ్చు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో వేసుకోకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. ఎలాంటి నియమాలు అయితే లేవు. శుభం. రైట్. ఒకవేళ దైవానుగ్రహం ఉందనుకోండి మన మీద, అప్పుడు మనం ఏం చేయకుండా నడిచిపోతుందా? అది అన్నీ అలా ఇప్పుడు ఇది అవసరమే, అది అవసరమే. ఇది మీకు నేను రుద్రాక్షలు వేసుకున్నాను కాబట్టి పనులు ఏమి చేయనంటే ఎవరు వేసుకోకర్లా. ఇది మనం చేస్తున్న పనికి ఇదొక సపోర్ట్. అలాగే భగవంతుని అనుగ్రహం ఉంటుందిలే, నేను ఏం చేసినా మనం ఇంకేం చేయక్కర్లేదు అనుకుంటే పొరపాటు. ఆయన అనుగ్రహం ఉంటే మంచిది. ఇప్పుడు కృష్ణుడు ఆయన అనుకుంటే ఏమవుతుందంటే, కృష్ణుడు యశోదమ్మ నీళ్ళల్లో దీపాలు వదులుతుందంట. దీపారాధన నీళ్ళల్లో వదులుతూ ఉంటే, నదిలో దీపాలు వదులుతుంటే కొంచెం దూరంగా చిన్న కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఒక కట్టెముక్క పుల్ల కర్ర తీసుకొని దీపాలన్నింటినీ ఒడ్డుకు లాగుతున్నాడు. ఏం కృష్ణ ఏం చేస్తున్నావు అని అంటుంది యశోదమ్మ. ఏం చేస్తున్నావు అంటే, దీపాలని నీట మునిగిపోకుండా ఆపుతున్నానమ్మా, నా దగ్గరికి తీసుకుంటున్నాను అంటే. ఎన్ని అని తీస్తావు? నేను చాలా వదులుతున్నాను. ఎన్నని తీయగలవు? చాలామంది వదులుతున్నారు, వీళ్ళందరూ ఎన్నని తీస్తావు అంటే, అన్నీ నాకు సంబంధం లేదమ్మా. నా వైపు ఏవైతే అడుగులు పడతాయో, నా వైపు ఏ దీపాలైతే నాకు దగ్గరగా వస్తుంటాయో వాటిని సంరక్షిస్తాను, వాటిని మునిగిపోకుండా చూస్తాను అంటే. అందరి విషయంలో కాదు. భగవంతుని అనుగ్రహం ఎవరికి ఉంటుంది అంటే, ఎవరి అడుగులైతే ఆయన వైపు పడతాయి. చాలా స్పష్టంగా కృష్ణుడు చెప్తాడు. ఇష్టం వచ్చిన వైపు వెళుతున్న వాటితో నాకు సంబంధం లేదు. ఏ దివ్యలైతే నా వైపు సాగుతూ ఉంటాయో, అడుగులు నా వైపు పడుతూ ఉంటాయో వాటిని రక్షిస్తాను, వాటిని మాత్రం మునిగిపోనివ్వను. అందుకనే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఎంత గొప్పవాళ్ళైనా, పాండవులు 5గురు ఉన్న, కేవలం 7 అక్షన్యాల సైన్యం ఉన్న వీళ్ళందరినీ రక్షించింది ఒంటి చేత్తో శ్రీకృష్ణుడు ఒక్కడే. సో ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. మనం చేసే పని మనం చేయాలి. రైట్. అలా కృష్ణుని తలుచుకున్నాం. లేదు, ఇంకో కాలర్ గోపాలకృష్ణ జగిత్యాల నుంచి కాల్ చేశారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్కారం సార్. ఓం నమ శివాయ. నమస్కారం. చెప్పండి గోపాలకృష్ణ గారు. అయ్యో, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్. యా. సో ఇందాక మీరు ఈ
ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తోంది రుద్రాక్షలకు సంబంధించి దాని గురించి అడ్వైజ్ చేస్తూ ఉంటారు. కానీ రీసెంట్గా మీరు జెమ్స్ అండ్ డైమండ్స్కి సంబంధించి షోరూమ్ లాంచ్ చేశారు కదా, సో మీరు జెమ్స్కి సంబంధించి కూడా మళ్ళీ ఇప్పుడు అడ్వైజ్ చేస్తారు. ఎందుకని ఇటు సైడ్ వచ్చారు? లేదు, ఇది జమ్స్ నవరత్నాలు దీనికి భిన్నమైన సబ్జెక్ట్ ఏం కాదు. కాకపోతే నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. నేను కేవలం రుద్రాక్షల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో కూడా నవరత్నాల్లో కూడా అంటే ఈ సంస్థకి అనుబంధ సంస్థ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ప్రారంభమైంది, జమ్స్ డైమండ్స్. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు అసలు చెప్పేవాడిని కాదు. ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే రుద్రాక్షల గురించి బాగా చెప్తాను, అలాగని నవరత్నాల గురించి చెప్పలేనని కాదు. వీటిలో పెద్ద యోధుడిని అని చెప్పను, కానీ మీకు సరిపడే నవరత్నాన్ని అయితే ఖచ్చితంగా అడ్వైస్ చేయగలను. ఎందుకు వీటి గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతికి రుద్రాక్షల గురించి ఇందాక కూడా చెప్పాను, జాగ్రత్త 199 నకిలీ ఉంటాయని. సో ఈ తప్పులు ఎత్తి చూపించడం నా ఉద్దేశం కాదు, మంచిది తీసుకోవడానికి అవకాశం కల్పించడం అభిప్రాయం. సో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 33 సంవత్సరాలు రుద్రాక్షల్లో ఉన్నాం. ఇప్పుడు ఏదో ఇందులో చేసేసి సంపాదించేద్దాం, వ్యాపారం చేద్దామని కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. సో నేను ఇప్పుడు దాకా ఉన్న పేరు తప్పు లేకుండా బయటపడడానికే చూస్తాను తప్ప ఇంకేదో తప్పు చేయాలని చూడం ఈ ఏజ్లో. కాబట్టి ఈ నవరత్నాలకు వచ్చేటప్పుడమ్మా ఎవరి దగ్గరకున్న నవరత్నం ఒక్కసారి మనం పెట్టుకున్నది చూస్తే 3 ప్రశ్నలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ రత్నం నాకు సంబంధించిందేనా అంటే ఇప్పుడు ఎవరిని తప్పుపడడం నా ఉద్దేశం కాదు. ఎవరి దగ్గర అడ్వైస్ చేయడానికి వెళితే ఆ సిద్ధాంతులు మనకి చెప్పింది, లేకపోతే ఆ షాపు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ రత్నం నాకు సంబంధించిందేనా, లేకపోతే వాళ్ళకి ఏది లాభం వస్తుందో అది నాకు ఇచ్చారా, ఇది చాలా ముఖ్యం. వాళ్ళు ప్రాఫిట్ కోసం నాకు ఇచ్చారా, లేకపోతే నాకు సంబంధించిందే నాకు ఇచ్చారా. ఒకవేళ నాకు సంబంధించిందే నేను పెట్టుకొని ఉంటే ఈ పెట్టుకున్నది ఒరిజినలేనా, ఇది లేకపోతే హిట్టెడా లేకపోతే ట్రీటెడా, లేకపోతే అది అంటే సింథటిక్కా, కలర్ వేసిందా, ఎక్కించిందా, మామూలుదా. ఎందుకంటే ఒక 4 రోజుల కింద ఒక ప్రధాన పత్రికలో న్యూస్ చూసుంటారు చాలామంది, 300 రూపాయలు నగని 6 కోట్ల రూపాయలకి అమ్మి రాజస్థాన్ అతను అంటే ఒక మార్వాడి అమ్మాయి అమెరికా వెళ్ళి ఎగ్జిబిషన్లో పెడితే వాళ్ళు టెస్ట్ చేసి ఇది నకలి ఇదని చెప్పారు, 300 రూపాయలు. సో అంతు లేకుండా పోతుంది ఇందులో. సో మీరు పెట్టుకున్నది అసలుదేనా, ఒకవేళ మీరు పెట్టుకున్నది అసలుదే అయితే దీని వాల్యూ ఎంత, మీరు సరిపడే వాల్యూవే దానికి సరిపడే వాల్యూ ఇస్తున్నారా, లేకపోతే 7-8 రెట్లు ఎక్కువ దానికి మీరు పే చేస్తున్నారా, ఇవి తెలియజేసే వ్యవస్థను అక్కడ పెట్టాం. అందరికీ రత్నాలు అవసరం. ఇంకోటి ఏమిటంటే ఇందులో భయపెట్టేయడం ఎక్కువ ఉంటుంది. నీది కాంతి వేసుకుంటే నీకు ప్రమాదం, నెగిటివ్ రిజల్ట్స్ చూపిస్తాయని. ఇవన్నీ ఏం కాదు. ఒక ప్లాస్టిక్దో నకిలీదో వేసుకుంటే ఏమి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది, ఒకవేళ అసలైంది వాళ్ళు వేసుకోవాల్సింది మనం వేసుకున్న అందులో వచ్చే ఇబ్బంది ఏం లేదు, దాని ఫలితాలు మీకు రాకపోవచ్చు. ఈ భయపెట్టేది అంటే ఆచరణయోగ్యము కానిదేది ఆచారము కాదు. నిన్ను ఆదరించేది, నిన్ను ఉద్ధరించేది ధర్మము మతం అవుతాయి తప్ప, సాంప్రదాయం అవుతాయి తప్ప, నిన్ను భయపెట్టేదో నీ పతనం కోరుకునేదో ఎప్పుడు అది సాంప్రదాయం అవ్వదు, మతం అవ్వదు. అలా ఉంటుంది, మనం నమ్మక్కర్లేదు. ఇవి తెలియజేయడం కోసమే ప్రధానంగా నేను వచ్చాను. నా అడ్వైస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కనిపిస్తున్న ఏ నెంబర్లకు ఫోన్ చేసినా వాళ్ళు సాయంత్రం పూట నేను జూబ్లీ హిల్స్లో 5 తర్వాత ఉంటాను. అక్కడ నేను అడ్వైస్ చేయడానికి దీని గురించి. ఇక రుద్రాక్షలు నేను ఎవరికి ఎప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే సోమాజిగూడలో. అలాగే నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియా నేను చూస్తూ ఉంటాను. మీరు అక్కడికి దగ్గరగా ఉంటే అంటే ఈ ఆఫీస్కి దగ్గరగా, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఇలా ఏదైనా మీరు దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు మిమ్మల్ని ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ రకంగా నన్ను కలిసినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను. 2-3 చూడడానికి నాకు అవకాశం ఉండదు. ఎన్ని పనులు ఒత్తిడి నా మీద ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే మా అమ్మాయి శ్రావణి, తను సోమవారం నాడు విశాఖపట్నం, బుధవారం నాడు రాజమండ్రి. నేను ఎప్పుడెప్పుడో వెళుతుంటాను. ఇప్పుడు మళ్ళీ గురువారం నాడు విజయవాడ వెళుతున్నాను, చాలా 2 నెలల తర్వాత. సో కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు మీరు అక్కడ నమోదు చేయించకండి. ఒక్క పేరు అయితేనే నేను చూస్తాను. మీరు 2-3 రాయిస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. అక్కడ వరకు వచ్చి మీరు రిటర్న్ వెళ్తే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. ఇదేం అర్జెంట్ కాదు, వచ్చేసారన్నా మళ్ళీ కలవచ్చు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. రైట్.
ఇప్పుడు మీరు రుద్రాక్షల గురించి మామూలుగా ఆఫీస్కి వచ్చి మీ దగ్గర ఏది వేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా, సో జెమ్స్కి సంబంధించి కూడా మీరు ఇప్పుడు ఈ షోస్ త్రూ ఏది ఖచ్చితంగా అడ్వైస్ చేస్తాను. నా అడ్వైస్ కావాలి, నేను ఉపయోగపడతాను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అడ్వైస్ చేస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను ఏది తెలియకుండా దేంట్లోకి రాను. ఈ రుద్రాక్షల్లోకి వచ్చినప్పుడు కూడా నేను పరిశోధన పీరియడ్లో, రీసెర్చ్ పీరియడ్లో నేను హిమాలయాస్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళందరితో మమేకమై హిమాలయాస్లో అక్కడ కూర్చొని రాసిన పుస్తకమే రుద్రాక్షలు మానవ సంబంధం. రుద్రాక్ష అది డివైన్ ఇది హ్యూమన్ రిలేషన్స్. ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాతే నేను ఈ రంగంలోకి వచ్చాను. అంటే ముందు దాని మీద ఒక పుస్తకం రాసి ప్రాక్టికల్గా అక్కడ ఉండి వాళ్ళతో మమేకమై అన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఈ పుస్తకం బయటకు వచ్చిన తర్వాతే నేను వచ్చాను. అలాగే ఇందులో కూడా ఏమి తెలియకుండా అయితే నేను రాను. రోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్స్, అనేక సబ్జెక్టులు నేను మాట్లాడుతూ ఉంటాను. చాలా విభిన్నమైన సబ్జెక్టుల మీద నేను మాట్లాడుతూ ఉంటాను. దీని గురించి తెలియకుండా నేనైతే ఎవరికో అడ్వైస్ చేస్తాను అనుకోకర్లేదు. ఖచ్చితమైన అడ్వైస్ చేస్తాను, అందులో సందేహం లేదు. ఓకే, సో నేను నా అడ్వైస్ కావాలనుకుంటే. రైట్. ఒకవేళ ఇంట్లో ఒక్కరు రుద్రాక్ష ధారణ చేశారనుకోండి, లేకపోతే జెమ్స్ కావచ్చు పెట్టుకున్నారనుకోండి, అంటే మిగతా ఇంట్లో వాళ్ళపైన కూడా ఆ ప్రభావం ఉంటుందా? ఓన్లీ వారి మట్టుకే అది పరిమితం అవుతుందా? ఎవరు వేసుకుంటే వాళ్ళ వరకే. ఇక రుద్రాక్షలకు ఏమిటంటే ఇంటి యజమాని బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. రుద్రాక్షలు ఉంటే స్వయం ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు వాళ్ళ పక్కనే ఉంటాయి. యజమాని బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఓకే, రైట్. మరో కాలర్ ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి, రాజేష్ గారు. రాజేష్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి సార్? చెప్పండి సార్, యాక్చువల్లీ నేను నా డేట్ ఆఫ్ బర్త్ 30/7/1983 జూలై 30వ తారీఖు 1983 సార్. 83. అవునండి. సార్ ఏం చేస్తున్నారు రాజేష్ గారు? డిఫెన్స్లో ఉన్నాను సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. ఎంతమంది పిల్లలండి? నాకు ఇప్పుడు ఆడపిల్ల. మీరు షష్ఠి కృష్ణపక్షము బహుళ షష్ఠి పౌర్ణమి నుంచి 6వ రోజు. ఇది మేషరాశి. సార్ జాతకం చాలా బాగుందండి రాజేష్ గారు. ఓ మంచి పాజిటివ్ టర్న్ ఉంది ఇక్కడ మీ జాతకంలో. అందుకే మీ అడుగులు, ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పడ్డాయి. దిస్ ఈజ్ గుడ్ సైన్. ఇది మంచికి సంకేతం. మీరు వేసుకోవడానికి ఒక 3 రుద్రాక్షలు చెప్తాను. ఏమాత్రం అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీరు ఎప్పుడు నెగిటివ్ కూడా చెప్పరు ఎవరికి. ఏదైనా మనకు చెడు జరగబోయేది తెలిస్తే మనం కొంచెం జాగ్రత్త పడతాం కదా, అందులో తప్పేముంది? మీరు ఎందుకు చెప్పరు? నో గడిచిందో లేకపోతే జరిగిపోయిందో నష్టం జరిగిందో వాటి గురించి ఆలోచించక్కర్లేదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనం జరగాల్సింది ఏమిటి, మనకున్న అవకాశాలు ఏమిటి, అవకాశాలు చూడాలి తప్ప అక్కడ మనం అంటే ఇబ్బందులు ఉంటాయని ముందుగానే ఊహిస్తే, ఎవరన్నా ఇక్కడ నడుస్తూ వెళుతూ ఉంటే చూసుకొని వెళ్ళు అంటే అడుగులు తడబడతాయి. కింద పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. లేనిపోనిది ఎందుకు? ఒక వెళుతున్న ఒక పిల్లాడిని ఆపి 2 వీలర్ మీద జాగ్రత్త అయి వాళ్ళ నీ గ్రహస్థితి బాగలేదు అంటే 30 సార్లు గుద్దుతాడు. ఏం అవసరం అసలు వాటి గురించి మనం ఎందుకు? అందుకనే మన ధర్మం ఏమంటుందంటే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయకు, పైన తదాస్తు దేవతలు ఉంటారో అవి జరిగే ప్రమాదం ఉంది. సో అవి జరిగినప్పుడు వాటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? నిజంగా పైన తదాస్తు దేవతలుండి మనం అనుకున్నవి జరిగితే మంచిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మంచిగా జరుగుతాయి. నాలాంటి వాడి దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారు? మంచి జరగాలని వస్తారు. సో నిత్య శివాభిషేకంలో ఉండి రుద్రాక్షల మధ్యలో ఉంటాం కాబట్టి ఆయన చెబితే మంచి జరుగుతుందని వస్తారు. శపించే విధంగా చెడు మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? కాబట్టి నేను ఒక్క వర్డ్ కూడా నేను అసలు అలాంటివి వాడను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudra